హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మండే రోజు చేసిన వ్లాగు. రోజులాగే ఈరోజు కూడా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఏం చేస్తాను, కొన్ని వామ్ వాటర్ తాగిన తర్వాత బయటయితే ఊడ్చేసి ఆకులన్నీ కాల్చేస్తున్నాననమాట. అయితే నేను రోజు ఆకులు కాలుస్తూ ఉంటాను గదా! మా పక్కన ఆంటీ గూడా ఇక్కడ అన్నీ వాళ్ళ జామ చెట్టు కాడున్న ఆకులన్నీ ఊడ్చేసి నేనక్కడ నిప్పు పెడుతున్నాను కదా! సరదా ఒకసారి మా దగ్గర గూడా ముట్టియవా అని జెప్పేసి అంటే, ఇగ ఒక అగ్గిపుల్ల పెట్టి మంట పెడితే ఏముంది దాంట్ల, సరే ఆంటీ అని జెప్పి పోయి అయితే వాళ్ళ దగ్గర గూడా మంట పెట్టిన. ఇక్కడ మా పక్కన ఆంటీ అయితే ఆకులైతే తెంపుకొని పోతుంది. అదేదో గమలా ఉంటది గదా! అదే అండి పూల చెట్టుకి మట్టేసి ఆకుల పైన పెడతదంట. అందుకోసం ఆంటీ కొన్నయితే ఆకులు తీసుకుంది. ఎందుకు అంటే నా దగ్గరున్నయి ఫ్రెష్ ఆకులనమాట. అంటే అవి కంపోస్ట్ లాగా చేస్తది అనమాట ఆంటీ. అందుకే తీసుకెళ్ళింది. ఇక ఈలోపే మా విషు అయితే నిద్ర లేచింది. విషు నిద్ర లేవంగానే ఏం చేస్తది, నేను రోజు బయట పని చేస్తూ ఉంటాను గదా! తన వంతు పని తను చేయడానికైతే నా దగ్గరకొస్తది. అయితే నేను రోజు ఏం చేస్తానంటే, ఇప్పుడు మండే రోజు నేను బయట అలికి ముగ్గేస్తాను కదా! సండే రోజు ఈవినింగే బయట కడిగేస్తాననమాట. కడిగేసి మార్నింగ్ లేవగానే నీళ్ళు చల్లేస్తాను. ఫ్రైడే రోజు గూడా అంతే. థర్స్‌డే రోజు ఈవినింగు మొత్తం కడిగేసి, ఫ్రైడే రోజు నీళ్లు చల్లి ముగ్గేస్తాను కదా! రోజు ఇలాగే చేస్తాను. ఎందుకు అంటే పొద్దున్న లేవగానే బయట కడగడం ఇంకా వేరే అనమాట. టైం చాలా పడుతుంది. మళ్ళా ఇంట్లో వంట చేసుకోవాలి. మా సారు, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి గదా! నేను బయటనే ఊకే టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి నేను వంట చేయడం లేట్ అవుతది కదా! అందుకే నేను ఈవినింగ్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ నీళ్లు చల్లి అలికి ముగ్గేస్తుంటాను. అయితే ఈరోజు ఎందుకు పొద్దున కడుగుతున్నానంటే, నిన్ననే కడగాలి. కానీ మా సార్‌కైతే బాగల్పూర్‌కెళ్ళే డ్యూటీ లేదు గదా! ఇంక రిలాక్స్‌గా ఇంట్లో పనులన్నీ చేసుకుందాం అన్నట్టుగా అయితే ఈరోజు వెంటనే కడిగేస్తున్నాను. కొన్నిసార్లు టైం ఉంటేనేమో మార్నింగు, టైం లేదు అని అనుకుంటేనేమో ఈవినింగు కడిగేస్తూ ఉంటాను. ఎట్లయితే ఏంటి కడగడం మాత్రం కామన్ అనుకోండి. ఇక నేను కడుగుతుంటే మంచిగా నా విష్ అయితే తన వంతు పని తను చేస్తూ ఉంటది. "వద్దు నాన్న ఈ పనులన్నీ నీకు వద్దు" అని చెప్పినా కూడా తనైతే వయసుకు మించిన పనులు చేస్తుంటది. ఈ పనులన్నీ చేస్తుంటే నాకెంతో బాధ అనిపిస్తది. మా ఇంటి ముంగడ ఆంటీ, అంకుల్ వాళ్ళేమో "నీ బిడ్డ చాలా మంచిది. నీకోసం అన్ని పనులు చేస్తుంటది. నీకు హెల్ప్ చేస్తుంటది" అని చెప్పేసి వాళ్ళు పొగుడుతూ ఉంటారు గానీ, ఇంత చిన్న వయసులో వయసుకు మించిన పని చేస్తే చూసి అమ్మా, నాన్నకి కష్టం అనిపిస్తది. నాకైతే బాగా కష్టం అనిపిస్తుంది. ఇక నేను నీళ్ళు చల్లుతుంటే కడిగేసింది గదా! తను కూడా. అయితే అలుకుతున్నాను గదా! "మమ్మీ రోజు నువ్వే అలుకుతావు గదా! ఒక్క రోజైనా నాకియ్యవా మమ్మీ ప్లీజ్ మమ్మీ" అన్నది. సరే నాన్న నేను నేర్పిస్తాను రా అని చెప్పి తనకైతే క్లాత్ ఇచ్చాను. క్లాత్‌ని ఒకటే స్ట్రెయిట్ లైన్‌లో తనకు తిప్పొస్తలేదనమాట. కొంచెం అయితే ప్రాక్టీస్ చేసింది. అంటే ఒకసారి రుద్దింది. తన కోరిక గూడా తీరినట్టు ఉంటది గదా! తర్వాత నేనే అలికేసాననమాట. అలికేసిన తర్వాత గేటు దగ్గరైతే ముగ్గేస్తున్నాను. ఈరోజు నేనేస్తున్న ముగ్గొచ్చేసి 9 చుక్కలు ఒకటొచ్చే వరకు. నేను ఏ ముగ్గేసినా గూడా 9 చుక్కలు, 7 చుక్కల్లోపే ఏస్తాను కదా! 11 చుక్కలు, 13 చుక్కలు అలా వెయ్యను. ఆ ముగ్గులు గూడా నాకు చాలా వచ్చు. నాకు భయమేంటంటే ముగ్గయిపోతదని. అందుకే పెద్ద పెద్ద ముగ్గులయితే వెయ్యట్లేదు. ఇలా సింపుల్‌గానే వేస్తున్నాను. మేలో ఇంటికెళ్తాను గదా! అప్పుడైతే మస్తు ముగ్గు తీసుకొచ్చి ఇంకా రోజు పెద్ద పెద్ద ముగ్గులయితే ఏసేస్తాను. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేస్తలేను గదా! నిన్న గూడా అయితే వీడియో అప్‌లోడ్ చేయలేదు. వీడియో అప్‌లోడ్ చేయకపోతే నాకైతే మనసంతా బాధగా ఉంది. మరి నా వీడియోస్ డైలీ చూస్తున్నారు గదా! మీకెలా అనిపిస్తుందో గూడా కామెంట్ చేయండి. నేను వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నా ఫోన్‌లో స్టోరేజ్ ఒక్కరోజు వీడియో రికార్డ్ చేస్తేనే ఫుల్ అయిపోతుందనమాట. అంటే ఇప్పుడు నేను రోజు వ్లాగ్స్ చేస్తున్నాను గదా! నిన్న రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా! అవి నేను నైట్ ఎడిటింగ్ చేసుకుంటాను. లేదు అంటే మార్నింగ్ వర్క్ చేసుకునేటప్పుడు ఒక గంట సేపు టైం దొరికితే అప్పుడైతే నేను ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమైతదంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకైతే నేను వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఉంటాను గదా! ఆ వ్లాగ్ రికార్డ్ చేసుకుంటూ ఎడిటింగు తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో గ్యాలరీ అయితే మస్తు స్టోరేజ్ తీసుకుంటుందనమాట. ఒకే ఒకసారికి 45, 50 జీబీ వరకు తీసుకుంటుంది. అయితే అలా అవ్వడం వల్ల నేనేం చేస్తున్నానంటే నిన్న రికార్డ్ చేసిన
క్లిప్స్ ఉంటాయి గదా! అవి నేను కంప్లీట్‌గా ఒక ఫైల్ రెడీ అయ్యే వరకు అట్లనే ఉంచుతా అనమాట. ఎందుకంటే మధ్యలో కొన్నిసార్లు ఫైల్స్ అనేవి బ్లర్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మూవ్ కావు కదా! అందుకని చెప్పేసి ఎట్లైనా రికార్డ్ చేసినంక అని చెప్పేసి ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్ వీడియో రెడీ అయ్యేదాకా ఆ క్లిప్స్ అనేవి అట్లనే ఉంచుకుంటా. అయితే ఆ క్లిప్స్ అట్లనే పెట్టి ఈరోజు క్లిప్స్ గూడా మళ్ళా రికార్డ్ చేయడం వల్ల నాకైతే స్టోరేజ్ అనేది ఉండట్లేదు. నేనేం చేస్తున్నా అంటే నిన్న రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి గదా! అవి ఎడిటింగ్ చేయాలంటే ఈరోజు రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయిగా అన్నీ అయితే పెన్ డ్రైవ్‌లోకి పంపించుకుంటున్నాను. మళ్ళా పెన్ డ్రైవ్ నుంచి నిన్న రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, మళ్ళా తర్వాత వాయిస్ చెప్పుకొని, సేవింగ్స్ చేసుకొని, మళ్ళా తర్వాత కంప్లీట్ ఫైల్ రెడీ చేసుకొని అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళా ఈరోజు చేసిన వ్లాగ్స్ ఉంటాయి గదా! మళ్ళా వీటిని ఫోన్‌లోకి తీసుకొచ్చి, మళ్ళా ఎడిటింగ్ చేసుకొని, రేపు మళ్ళా రికార్డ్ చేస్తేగా అవి ఫోన్‌లోకి పంపించి, ఐ మీన్ పెన్ డ్రైవ్‌లోకి పంపించి, ఇదంతా ప్రాసెస్ అనేది చాలా లెంథీగా అయిపోతుంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితుంది. మళ్ళీ అట్లా పంపియడం వల్ల ఫోన్ నుంచి పెన్ డ్రైవ్‌కి పంపియడం వల్ల కొన్నిసార్లు ఏమైతుందంటే ఫైల్స్ అన్నీ బ్లర్ అయిపోతున్నాయన్నమాట. నేను డైరెక్ట్ మూవ్ చేసేస్తున్నా. అందుకే నేను సరిగ్గా ఎడిటింగ్ చేయక వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయట్లేదు. లేట్ అవుతుంది. చూద్దాము ఈ ప్రాబ్లమ్ ఇంకెన్ని రోజులు నేను ఫేస్ చేయాల్సొస్తదో. ఏదేమైనా సరే నేను డైలీ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. ఈ మార్చ్ వరకు అట్లనే ఉంటది. నేను ఏప్రిల్ 5 తర్వాత రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈ మధ్యలో కూడా అప్‌లోడ్ చేస్తాను గానీ, కొంచెం అయితే అంత ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టము. ఆ రీజన్ అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను, విషు ఇద్దరం కలిసైతే ముగ్గేసిన తర్వాత వంట చేయడానికైతే బీన్స్ కట్ చేస్తున్నాను. పిల్లలిద్దరికీ వాటర్ మిలన్ ఇచ్చాను తినమని. తనే ఫ్రిడ్జ్‌లో నుంచయితే తీసుకొచ్చుకుంది. నేను కట్ చేస్తుంటే మా అంకులొచ్చి "నేను కట్ చేసిస్తాను. నువ్వు వెజిటబుల్ కట్ చేసుకోమా" అని చెప్పారు. మా అంకుల్ అయితే ఇంటి మనిషిలాగే అన్ని విషయాలలో నాకు మంచిగా చూసుకుంటారు. मांस मछली खाते हैं मारेंगे खाते हैं मछली रे मार क्यों करेंगे मछली ना मछली खाते नहीं हम अंडा खाते हैं ना मीट खाते हैं ना मुर्गा खाते हैं हाँ कहे वो भी कहाँ कर रहे ये जनऊ को क्या बोलता है जनऊ क्या बोलता है हाँ क्या बोलता है విషమా ఒక గేమ్ ఆడదామా? పక్కా పక్కన గేమ్ ఆడుకుంటే ఏం చేస్తా ఆడతావా? నేను కొన్ని తెలుగులో చెప్తా, నువ్వు వాటిని హిందీలో చెప్పాలి. పక్కా. తొందరగా బీన్స్ కట్ చేసి పోయి వంట చేయాలి. हम जल्दी बीन्स कट कर खाना बनाना है. అన్నం వండిన తర్వాత వచ్చి బట్టలు ఆరేసుకోవాలి. चावल बना करके आकर के कपड़ा सुखाना है. నాకు మస్తు ఆకలేస్తుంది. ఈరోజు కొంచెం బీన్స్ కర్రీతోని కొంచెం టమాటా పచ్చడితోని అన్నం తింటా. टमाटर बच्चे टमाटर अच्छा हमको बहुत भूख लग रहा है. हम बीन्स का सब्जी और टमाटर का అటెందుకు చూస్తున్నావు? ఆయన ఏమైనా పని చేయని నువ్వు చెప్పు. నన్ను टमाटर का अचार खाऊंगी. నీకు వాటర్ మిలన్ ఇష్టమా? इष्टा హిందీలో చెప్పు. मुझे बहुत पसंद है. तुमको बहुत पसंद है. థ్యాంక్ యూ. నువ్వు నాకు మార్నింగ్ ఎందుకు హెల్ప్ చేస్తావు రోజు? హిందీలా. क्योंकि हाँ, हमको हेल्प करना बहुत पसंद है. నువ్వు చిన్నగా ఉన్నావు కదా. हाँ हाँ, हम छोटी हूँ तक क्या हुआ. చిన్న పిల్లలు అలాంటి పనులు చెయ్యరు కదా, మమ్మీ వాళ్ళ పనులు. చేస్తారు కదా. హిందీలో చెప్పాలి కదా నువ్వు ఆన్సరు. हाँ करता है ना. నీకు ఏ కర్రీ ఇష్టం? नाका హిందీలా. मुझे ఆ, ये ఆ. और कॉलीफ्लावर ఆ. और అన్నం తిన్నావా అని అడుగు. खाना खाया
हाँ खाना खाया हम खा लिए तुम खा लिए क्या ఏం కూర హిందీలో చెప్పు బీన్సా నువ్వు చదువుకున్నావా हम पहन नहीं सुबह उठने के बाद ब्रश किया है क्या किया हाँ। तुमको कौन सा सब्जी पसंद है బీన్స్ నువ్వు హిందీ మాట్లాడు నేను తెలుగులో మాట్లాడితే నువ్వు హిందీలో మాట్లాడతావా అక్క ఏం చేస్తుంది ఇక చూస్తుండ్రు కదా కన్నయ్య విషయం ఎట్లా చేస్తుండ్రో నేను వీడియో ఆన్ చేస్తే మాటలన్నీ తడబడిపోతాయి వీడియో ఆఫ్ చేస్తేనేమో ముచ్చట చెప్తూ ఉంటారనమాట వినలేక నాకే యాస్ట్ వస్తుంది ఇక విషయం ముచ్చట చెప్తుంది అనుకో కన్నయ్య వచ్చి మమ్మీ ఇటు విను విను అని చెప్పేసి తనేదో చెప్తాడో తను ముచ్చట చెప్తుంటేనేమో విషయం వచ్చి నా తినాలి అని చెప్పేసి గంటలు గంటలు చెప్తూనే ఉంటారు కానీ వీడియో ఆన్ చేస్తే మాత్రం నాకు ఏం ముచ్చటో చెప్తలేరు బీన్స్ అయితే కట్ చేసిన తర్వాత నేను కర్రీ వండుతున్నా ఏమో తెలీదు నాకు బీన్స్ అయితే కుక్కర్‌లో వండడం అయితే చాలా అలవాటు. ఎప్పుడైనా సరే నేను కుక్కర్‌లో వండుతాను కర్రీ వండితే. ఫ్రై చేస్తేనేమో ఇంకా కడాయిలో అనమాట. ఎందుకంటే సింపుల్‌గా అయిపోతుంది. నేను ఎప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా కర్రీసు. దూరం నుంచి కూడా ఎలా చేస్తానో అని ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా దగ్గర ఒక చిన్న కుక్కర్ ఉంది. ఒక పెద్ద కుక్కర్ ఉంది. అయితే ఈ చిన్న కుక్కర్ ఉంది కదా! దాంట్లో అటు ఇటు కెమెరా అయితే ఇలా సెట్ అవ్వదనమాట. కొంచెమే కనిపిస్తది. అయితే పెద్ద కుక్కర్ ఉంది కదా! ఆ పెద్ద కుక్కర్‌లో నేను కర్రీ వండితే దగ్గర నుంచి నాకు రికార్డ్ చేయేస్తది కానీ ఒకవైపేమో నీడ పడతది. ఒకవైపేమో కూరగాయలు కనిపిస్తాయి. అంత క్లారిటీ ఉండదనమాట. వీడియో ఎంత క్లారిటీ ఉన్నా కూడా ఆ కుక్కర్ నీడ అనేది కుక్కర్‌లోనే పడతది కాబట్టి వెజిటబుల్స్ అంతగా కనపడవు. అయితే నేనేమనుకుంటున్నానంటే నా దగ్గర ఉంది కదా! ఆ పెద్ద కుక్కరు మా ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ ఈడికొచ్చిన తర్వాత వేరే కొంచెం ఫ్లాట్‌గా ఉండే కుక్కర్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసిన ఫ్లాట్‌గా ఉండే మంచి కంపెనీ కుక్కర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకు అంటే మనం గిన్నెలైనా సరే కొంచెం తక్కువ రేట్‌లో తీసుకుంటాము కానీ ఈ కుక్కర్‌లు కొంచెం మంచిగా పనిచేయాలని చెప్పి ఎక్కువ రేట్ పెట్టే తీసుకుంటాను కదా! నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మంచి కంపెనీ కుక్కర్ అయితే నాకు సజెస్ట్ చేయండి. నేను ఇంట్లో పనులు చేస్తుంటే మా సార్ హెల్ప్ అయితే చాలా తక్కువుంటది. కొన్నిసార్లు ఉండనే ఉండదు. కానీ మా పిల్లలు అలా కాదు. నేను చేసే ప్రతి పనిలో వాళ్ళ హెల్ప్ నాకు ఉంటూనే ఉంటుంది. దగ్గరుండి నాతో మాట్లాడుతూ అన్నీ అందిస్తూ ఉంటారు. ఆకలి చూపినా ఏం ఆకులు నాన్న? అక్కడ పడిచింది నువ్వేంటి ఆ? అక్కడ పడిచింది అక్కడ చేస్తున్నాం అప్పుడు చేస్తుంది ఏమైంది? మా ఆ. కింద చూపు ఇంకా అది అక్కడ పడిచింది ఆకులా? అక్కడ ఎవరు పడేసిండ్రు? అక్క అట్లా పడేయచ్చా? ఎందుకు? అలా చేతులు ఉంది కదా ఆ. జేజుంటే పైరు ఆ. ఆకులతో ఏం చేయాలి? ఆకు లోపల చేసి ఉంటుంది కదా ఆ, ఆకు లోపల జేజు ఉంటాడు. అది తెంపకూడదు కదా తెంపవద్దు. ఆ కవర్ ఎందుకు అది తీసుకొచ్చినావు? కవర్ ఎందుకు తీసుకొచ్చినావు నాన్న? చెప్పే ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు మాట్లాడతలేవు ఖర్చు. ఎందుకు తీసుకొచ్చినావు కవరు? ఇంకేంటి నేను ఆ, ఉత్తినే తీసుకొచ్చిన ఉత్తిగానే తీసుకొచ్చినవా? ఉత్తిగా అంటే ఏంటిది? జోక్ జోకా? అన్నం తిన్నావా? తిల్లే ఎందుకు నాన్న? ఇంకెంటి ఉంది తిను ఆ? మమ్మ ఆ, అన్నం పెట్టవా అన్నమా? మరి బీన్స్ కర్రీ వద్దా? అన్నం ఉంటే ఆ, అన్నం అవుతుంది, బీన్స్ కర్రీ అవుతుంది. పచ్చడి వేసుకొని తింటావా? తింటావా? బీన్స్ వేసుకొని తిందువులే. బీన్స్ నీ ఫేవరెట్ కదా. 2 minutes అయితే కర్రీ అవుతుంది. ఫేవరెట్ బీఫ్ ఫేవరెట్ పచ్చడి ఫేవరెట్, బీన్స్ ఫేవరెటా? ఆహా. పచ్చి ఆ? కానీ ఆ. కానీ పచ్చిగే బీన్స్ అనేది ఇంకా బీన్స్ కావాలి అవుతుంది.
కన్నయ్యకు చాలా ఆకలేస్తుందంట. కన్నయ్య ఈ మధ్యన ఫ్రూట్స్ తినడం అయితే స్టార్ట్ చేసిండు. ఇంతకుముందుకైతే అస్సలు తినకపోయేది. ఇప్పుడు బనానాస్ అయితే మంచిగా తింటుండు. యాపిల్ వచ్చేసి ఒకటే ముక్క తింటుండు. పోయినసారి అయితే మ్యాంగో తిన్నాడు. వాటర్ మిలన్ కూడా తిను నాన్న అని చెప్పిన. కానీ తనేమో ఈరోజు వాటర్ మిలన్ కూడా ఏం తినలేదనమాట. మార్నింగ్ పాలు తాగమని చెప్పిన పాలు కూడా వద్దు మమ్మీ అన్నారు. ఇంకైతే వాళ్ళకి అన్నం వండిన తర్వాత అన్నం అయితే పెట్టేస్తున్నాను. నేను 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను వాళ్ళిద్దరి కోసం. మీరు అంటారు కదా మీరు ఎగ్స్ పెట్టరు పిల్లలకని. నేనేం చేస్తానంటే వాళ్ళకి మార్నింగ్ టైంలో ఎగ్స్ అయితే పెట్టను నిజానికి. ఎప్పుడైనా సరే నైట్ టైంలోనే వాళ్ళకు ఎగ్ ఆమ్లెటో, ఎగ్ ఫ్రైయో, ఎగ్ బాయిల్ చేసి ఇలా ఇస్తూ ఉంటాననమాట. నేను మార్నింగ్ టైం పెట్టను కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ నేను నైట్ వీడియో రికార్డ్ చేయను కదా! పెడతాను ఖచ్చితంగా ఎగ్స్ అయితే వాళ్ళిద్దరికీ. నేను ఎప్పుడైనా సరే పిల్లలకి ఒకేసారి అన్నం అయితే పెట్టను. కొంచెం అన్నం పెడతాను. అది తిన్న తర్వాత ఇంకొంచెం పెడతాను. ఎందుకంటే ఫస్టే గిన్నెలో ఎక్కువ అన్నం పెట్టినామనుకో అన్నం చూడగానే అమ్మో! ఇంత అన్నమా నేను తినలేను అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తది. అలా అనిపించకుండా ఉండాలనే నేను కొంచెం పెడతాను. వాళ్ళు కూడా కొంచెమే ఉంటది కాబట్టి ఫాస్ట్‌గా మంచిగా అయితే తినేస్తారు. మమ్మ నువ్వు ఆంట్ అంటుంది కదా మీరు ఇంటికి ముందుకి అన్నం వండుకొని ప్యాక్ చేసుకొని తీసుకొని పోతారు కదా బయట ఫుడ్ ఎందుకు తిన్నారంటే దాని రీజన్ ఆంటీ ఉందన్న ఏం రీజన్ అన్నది ఆంటీ నేను అన్నగా ఇగో మా మమ్మీ ఎప్పుడు బయట ఫుడ్ కొనుక్కోరు ఎందుకంటే మా మమ్మీకి భయము నాకు వామిటింగ్స్ వస్తుందని బయట ఫుడ్ కొనుక్కోరు అన్నాక వాళ్ళ ఇంటికాడ ఎంత కష్టపడుతుందని ఆంట అన్నది. ఏమన్నది? ఇంటికాడ ఎంత కష్టపడుతుంది ఆంట అన్నది. అన్నాక కష్టపడితే ఉందా అన్ని అన్న ఎట్లాగో నేను నీకు హెల్ప్ చేశాను అనుకున్నా కదా. అవును ఉన్నావు. నేను హెల్ప్ చేయా నేను హెల్ప్ చేయా విషమ్మ కానీ దెబ్బ అన్నం తిరుగుతున్నాను. ముచ్చట వస్తున్నాను అన్నం తిరుగుడంటే అమ్మ ఇది ముచ్చట వద్దు అన్నం తినని చెప్పినా. అమ్మ ఇది ఏంటిది? ఇగో నువ్వు ఎగ్ వేసుకోవు పక్కన దాంట్లో తిందాం కొంచెం తీసుకో. నాకేమొద్దు నాన్న నువ్వు తిన్నా అని చెప్పినా. తీసుకో. నాకేమొద్దు నాకు టమాటా పచ్చడి ఇష్టమని వేసుకున్నా నువ్వు తినేసేయకు. ఎగ్ నీకు ఎందుకు ఇష్టం లేదు? నేను 2 బాయిల్ చేసిన కదా మీ ఇద్దరికి అని చెప్పి నేను టమాటా పచ్చడి వేసుకొని తింటాను కదా నాకేమొద్దు. నీకు ఎందుకు ఏమొద్దు అది దాని రీజన్ చెప్పు. రీజన్ ఏం లేదు నువ్వు తిను. మార్నింగ్ అన్నం తినేసరికి ఒక 12 అయితే అయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని చదివించి కొద్దిసేపు అయితే నిద్రపోయిన తర్వాత ఎడిటింగ్ పనిలో ఈవినింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా సార్ అయితే ఈవినింగ్ 5:30కి వచ్చారు. వచ్చేటప్పుడు జాల్ముడి పకోడీ అయితే తీసుకొచ్చారు. ఇదైతే నా ఫేవరెట్. బీహార్ వాళ్ళు ఈ జాల్ముడిని ఎలా చేస్తారో ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది మార్నింగ్ టిఫిన్‌లోకి, ఈవినింగ్ నాస్తా అని చెప్పేసి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ వ్లాగ్ అయితే ఈడికే అయిపోయింది. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.